మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అయిందా? 12 దాటింది. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పాలైతే. సో చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ డ్రైవ్ మీద వెళ్తున్నాము. సో ప్రెసెంట్గా ఎంత టైం 12 దాటింది ఇప్పుడే ఆఫ్టర్నూన్. నువ్వు చెప్తావా? నువ్వు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. సో చాలా రోజుల తర్వాత లాంగ్ డ్రైవ్ పైన వెళ్తున్నాము. సో మనకి హైదరాబాద్ నుంచి దగ్గరే రామగుండం వెళ్తున్నాము. ఇంత ఎండలో రామగుండం ఏంటి అనుకుంటున్నారా? సో ఒక ఫంక్షన్ ఉంది. సో మనకు కూడా చాలా రోజులు అయింది లాంగ్ డ్రైవ్ వెళ్ళని వెళ్తున్నాము. ఓకే, సో ప్రెసెంట్ గా అయితే రింగ్ రోడ్ పైన ఉన్నాం. ఇప్పుడే ఎక్కాము రింగ్ రోడ్. నాళ్ళ తర్వాత రోడ్ ట్రిప్ చేస్తున్నాము, ఒక ఆల్మోస్ట్ 2 months తర్వాత. సో హోప్ఫుల్లీ తొందరగా రీచ్ అవడానికి ట్రై చేస్తాము. ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ ఎలా ఉంది అంటే అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడే 38 చూపిస్తుంది. సో రామగుండం అట్లీస్ట్ 45 వరకు టచ్ అవుతుంది అనుకుంటా టెంపరేచర్. మనం ఎప్పుడు రామగుండం ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. నువ్వు వెళ్ళినా ఎప్పుడన్నా? నేనే తెలియలేదు, ఫస్ట్ టైం. సో అందరము సో ఈ సమ్మర్ కాబట్టి చాలా హీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూద్దాం ఎట్లా ఉంటుందో, మీకు కూడా చూపిస్తాము మా జర్నీ ఎట్లా ఉంటుందో, ఏ రూట్లో వెళ్తున్నాము, ఏంటి, ఎట్లా ఉంది టెంపరేచర్, అవన్నీ చెప్తాము. ఓకే, అప్పటి వరకు ఎంజాయ్ చేయండి రింగ్ రోడ్ డ్రైవ్. శ్లోక ఏం చేస్తున్నావు? స్టోరీ బుక్ చదువుకో, టైం పాస్. రింగ్ రోడ్ దిగాము ఇప్పుడే. ఎంత 45 minutes పట్టింది గచ్చిబౌలి నుంచి ఇక్కడ వరకు. సో ఇక్కడ నుంచి మనకి కరీంనగర్ రోడ్కి వెళ్ళిపోతాం. ఇంకా ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది, మామూలుగా లేదు. 38, 39 వచ్చింది రింగ్ రోడ్ పైన. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడాలి ఎంత ఉందో టెంపరేచర్. కానీ వన్ ఆఫ్ ద బోరింగ్ రోడ్ అది రింగ్ రోడ్. టూ మచ్ బోర్ కొడుతుంది అసలు రింగ్ రోడ్. ఇక్కడ నుంచి కొంచెం టైం పాస్ అవుతుంది. అది కూడా లాంగెస్ట్ గచ్చిబౌలి నుంచి కరీంనగర్ రోడ్ అంటే ఆల్మోస్ట్ 45 minutes కన్నా ఎక్కువ పట్టింది. 198 kilometers ఉంది రామగుండం ఇక్కడ నుంచి. సో ఇది షామీర్పేట్ లేక్. మనం ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తాం షామీర్పేట్ లేక్. ఇక్కడ కూర్చోడానికి టెంపుల్ ఉంది. ఇక్కడ యాక్చువల్లీ ఆ రోడ్ లో వెళ్తుండే, ఈ రోడ్ లేకుండే. ఇది కొత్త రోడ్, అది పాత రోడ్. అక్కడ నుంచి రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ మన రింగ్ రోడ్ దిగినప్పటి నుంచి అయితే ఏమీ ప్రాబ్లమే లేదు అసలు. మంచిర్యాల వరకు ఇదే రోడ్, హైవే చాలా బాగుంటుంది. ఈజీగా మనం 100, 110, 120 వరకు నడిపించచ్చు ఈజీగా. సో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ కొమరవెల్లి రీచ్ అవుతున్నాము. కొంచెం ఒక 3-4 kilometers తర్వాత కొమరవెల్లి టెంపుల్ వస్తుంది మనకి. రైట్ సైడ్ వెళ్ళాలి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఉంది. లెఫ్ట్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. కొంచెం ముందుకు వెళ్ళాక మనకి కొమరవెల్లి వస్తుంది, చూపిస్తాను ఎంట్రన్స్. సో మనకి ఇక్కడ నుంచి రైట్ కమాన్ వెళ్ళిపోయింది, అది రికార్డ్ అవ్వలేదు. బట్ ముందు నుంచి ఇంకో కమాన్ కూడా ఉంటుంది, అది చూపిస్తాను. ఇది రైట్ సైడ్ మొత్తం ఇంకా కొమరవెల్లి. పెద్దగా గ్రీనరీ ఏం కనిపించట్లేదు, మొత్తం డ్రై ఉంది బాగా. ఎండాకాలం కదా, బాగా చెట్లన్నీ ఎండిపోయాయి. అన్ని పొలాలు కూడా ఎక్కువ లేవు, చాలా తక్కువ కనిపిస్తున్నాయి గ్రీనరీ. వాటర్ తగ్గిపోయింది, వాటర్ లేదు. ఎందుకో తెలుసు కదా అందరికి, వాటర్ తక్కువైంది తెలంగాణలో. మిషన్ భగీరథ ట్యాంక్, ఇది వాటర్ ట్యాంక్.
ఇట్లాంటి ప్రాజెక్టులు ఉంటే మనకి తెలంగాణకి ఫుల్ వాటర్ ఉంటుండే. ఇప్పుడు అందుకే వాటర్ అన్ని తగ్గిపోయినాయి బాగా. సో ఇక్కడ చూడండి రైట్ సైడ్ కమాన్ ఉంది కదా, ఇది కూడా కొమరవెల్లికి వెళ్తుంది టెంపుల్కి. మొత్తం ప్లాట్లు చేసేస్తున్నారు, సాయినగర్ అంట. సో ఇది ఫస్ట్ టోల్ గేట్ మనకి రింగ్ రోడ్ దిగిన తర్వాత కరీంనగర్ రోడ్లో హెచ్కేఆర్ రోడ్వేస్. సో సిద్దిపేటలో ఉన్నాం ఇప్పుడు. రైట్ సైడ్ మనకి ఐటీ టవర్స్ చూడండి, సిద్దిపేట ఐటీ టవర్స్. సో సిద్దిపేటకి వెళ్ళాలంటే కింద నుంచి వెళ్ళాలి, ఈ ఫ్లైఓవర్ బైపాస్ చేసేస్తుంది ఇక్కడ నుంచి. చెప్పే మనకి కిందనే రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. టోల్ గేట్ కింగ్స్ డాబానా, ఇంకోటి సిద్దిపేటలో. ఒకవేళ మీరు స్టాప్ అవ్వాలనుకుంటే కిందనే చేయాలి. ఇంకా ముందు కూడా ఉన్నట్టున్నాయి కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. రిజర్వాయర్ మొత్తం ఎండిపోయింది. అక్కడ కొంచెం కొంచెం పాకెట్స్ లో వాటర్ ఉంది. ఇదండి ఇదండి కొత్త తెలంగాణ, ఇది వితౌట్ వాటర్ మొత్తం డ్రై అయిపోయింది మొత్తం. ప్రస్తుతానికి కరీంనగర్ లో ఉన్నాము. ఇది లోవర్ మానేర్ డ్యామ్. సో చాలా తక్కువ వాటర్, చిన్న చిన్న పాకెట్స్ లో వాటర్ ఉంది అక్కడక్కడ. అటువైపు కేబుల్ బ్రిడ్జ్ ఉంది. MHK Kalyani Biryani to stay on Godavari Khani Bypass Road, Hyderabad, Mancherial Highway, Hyderabad, Ramagundam Road, Udgor, Mountainpur Road. సో కరీంనగర్ సెంటర్కి అయితే మనం వెళ్తలేము. ఇక్కడ రైట్ తీసుకోమని చెప్పింది, ఇది బైపాస్ అనుకుంటా. ఇది గోదావరి కానీ మంచిర్యాల అంతా ఈ రోడ్లో వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇంకా మనకి ఇంకొక 1 hour ఉంది రామగుండం. సో ఈ సర్కిల్ నుంచి ఆల్రెడీ మేము లెఫ్ట్ వెళ్ళాం ధర్మపురికి. స్ట్రైట్ వెళ్తే మంచిర్యాల, రామగుండం. ఇది రైట్ సైడ్ రైట్ తీసుకుంటే ఇది కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది మనకి. వెళ్ళండి అంకుల్ వెళ్ళండి. సో కేబుల్ బ్రిడ్జ్ అనిపిస్తుంది కదా. సో రైట్ వెళ్తే కేబుల్ బ్రిడ్జ్, కరీంనగర్ ఫ్రీ కేబుల్ బ్రిడ్జ్. అది మనం దానిపైనకి వెళ్ళట్లేదు, వచ్చినప్పుడు చూద్దాం. వెళ్ళొచ్చు. కరీంనగర్ నుంచి మంచిర్యాల రోడ్లో ఉన్నాం కదా. సో ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది. చాలా టూ మచ్ స్లోగా చేస్తున్నారు ప్రాసెస్. ఇక్కడనే 5 minutes పట్టింది. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 15 minutes చూపిస్తుంది రామగుండం. ఈ స్ట్రెచ్ మాత్రం అల్టిమేట్ ఉంది, బాగుంది, అంత గ్రీనరీ ఉంది, డిఫరెంట్ గా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఇక్కడ ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా వేడి అది ఉంటది అనుకున్నాం కానీ అంత
అంత వేడేం లేదు కానీ మామూలుగా ఉంది. టెంపరేచర్ అయితే 38 ఉంది కానీ అంత ఎక్స్ట్రీమ్ ఇట్లా బాగా వేడిలాగే అనిపించలేదు, మంచిగా ఉండే. కరీంనగర్ వరకు బాగా ఎండ కొట్టింది, ఆ తర్వాత కొంచెం పర్వాలేదు. టైం కూడా 4:30 కదా ఇప్పుడు, మేబీ అందుకని దాని వల్ల కూడా ఉండొచ్చు ఇంపాక్ట్. కానీ స్టిల్ ఏంటి అంటే ఈ ఏరియా అంతా డ్రై ఉంటుందని విన్నాము, బట్ స్టిల్ ప్యాడీ ఫీల్డ్స్ అవన్నీ ఉన్నాయి. ఫీల్డ్స్ మాత్రం బాగున్నాయి, అంత గ్రీనరీ ఉంది. ప్యాడీ పండిస్తున్నారంటే వాటర్ బాగున్నట్టే ఈ ఏరియాలో. సో ఆల్మోస్ట్ వచ్చేసాము రామగుండంకి, ఇంకొక 9 కిలోమీటర్స్ ఉంది. ఐ థింక్ కనిపించేదే అనుకుంటా ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. వెల్కమ్ టు రామగుండం. వెల్కమ్ టు ఎన్టీపీసీ. ఇవే అనుకుంటా అన్ని పైన కరెంటు పంపిస్తారేమో. పవర్ ప్లాంట్స్. అంటే యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ ఇది ఎన్టీపీసీ లిమిట్స్ స్టార్ట్ హియర్ అంట. ఇది యాక్చువల్ హైవే ఇటు మంచిర్యాల గోదావరి. కానీ సో ఎన్టీపీసీ ఎంట్రన్స్ ఎక్కడ ఉందో కనిపించలేదు. ఇక్కడ ఫ్యాక్టరీ ఏమో కనిపిస్తుంది. ఎంట్రన్స్ లిమిట్స్ స్టార్ట్ అంటే ఇక్కడెక్కడ ఉండొచ్చు. ప్రస్తుతానికి ఎన్టీపీసీ ఏరియాలో ఉన్నాము. ఇక్కడికి వచ్చిన పని అయితే అయిపోయింది. యాక్చువల్లీ గృహప్రవేశంకి వచ్చాము, శైలు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం. సో ఇది అయిపోయింది, ప్రోగ్రామ్ చూసుకున్నాము. ఇప్పుడు ఎక్కడికి గోదావరి చూద్దామని వెళ్తున్నాము. చూపిస్తాం మీకు కూడా, చీకట్లో ఎంత కనిపిస్తుందో తెలియదు. మొత్తం ఈవినింగ్ నైట్ అయిపోయింది. చూద్దాం ఇక్కడ ఎంత దూరం ఉంది. జస్ట్ ఒక 10 minutes అది చూసుకొని మళ్ళీ మనం వాపస్ హైదరాబాద్. బస్ స్టాండ్ ఉన్నట్టుంది ఇక్కడ రైట్ సైడ్. ఏం బస్ స్టాండ్ ఇది? గోదావరి కన్యా. రామగుండంకి అయితే వెళ్ళలేకపోయాము, ఇటు సైడ్ వచ్చాము ఎన్టీపీసీ సైడ్. ఇది చెన్నూరు మంచిర్యాల లెఫ్ట్. లేవు కానీ ఉన్నాయి వాటర్. సో ఇది మన గోదావరి. సో వాటర్ అయితే ఫుల్ లేదు కానీ కనిపిస్తున్నాయి, వాటర్ అయితే ఉన్నాయి కొన్ని. చాలా తక్కువ ఉన్నాయి వాటర్. ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు, ఎంత క్యాప్చర్ చేస్తుందో కెమెరా తెలియదు, కానీ వాటర్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ వరకు ఉంటుందేమో. ఫుల్ ఉంటుంది, ఫుల్ వాటర్ ఫుల్ ఉన్నప్పుడు వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. సో ఈ స్ట్రైట్ రోడ్ మనకి మంచిర్యాలకి వెళ్తుంది. సో ఇక్కడ మనం మంచిర్యాల ఇక్కడ యూటర్న్ తీసేసుకొని ఇంకా మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోదాం. జస్ట్ గోదావరిని చూద్దామని వచ్చాము ఇక్కడ వరకు. చీకటి ఉంది కదా, ఎక్కువ కనిపించట్లేదు. ఐ థింక్ అవన్నీ ఓపెన్ కాస్ట్ మైన్స్ అనుకుంటా. శ్రీరాంపూర్ ఓసిపి అంటే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్. ఏందో ప్రాజెక్ట్. యాక్చువల్లీ అయితే ఓపెన్ కాస్ట్ మైన్ కనిపిస్తుంది నీకు, అది లైట్ దగ్గర ఓపెన్ కాస్ట్ మైన్స్. అది అదే ఓపెన్ కాస్ట్ మైన్స్. చూపి అటు సైడ్. సో మనకు అటు సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి. చీకటి ఉంది కాబట్టి ఎక్కువ కనిపించట్లేదు. ఇక్కడ జస్ట్ ఇట్లా నేమ్ పెట్టారు ఇక్కడ. ఇక్కడ నుంచి వచ్చిన కోల్ అంతా మనకి ఎన్టీపీసీకి వెళ్తుంది, అక్కడ నుంచి పవర్ ప్రొడక్షన్ అవుతుంది. కోలే కాకుండా మొత్తం ఎన్టీపీసీ ఏరియా మొత్తం అంతా సోలార్ ప్యానెల్స్ పెట్టారు, థర్మల్ పవర్, సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి. మొత్తం
సోలార్ ప్యానల్స్ పెట్టేసి దాని నుంచి కూడా పవర్ జనరేట్ చేస్తున్నారు. ఇది ఇటు సైడ్ గోదావరి చూడండి. ఇక్కడ చూడండి గోదావరి ఇక్కడ ఫుల్ కనిపిస్తుంది చూడండి, వాటర్ కనిపిస్తుంది ఫుల్. అక్కడ మీకు వాటర్ లో లైట్స్ కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ లైటింగ్ అంతా ఓపెన్ కాస్ట్ మైన్స్ ది లైటింగ్ కనిపిస్తుంది చూడండి. అక్కడ లైటింగ్ కనిపిస్తుంది ఓపెన్ కాస్ట్ మైనింగ్ ది. సో ఇవి ఓపెన్ కాస్ట్ కోల్ మైన్స్, పక్కన వచ్చేసి గోదావరి. దీని పక్కనే ముందు సింగరేణి కాలరీస్ ఉన్నాయి. బాగుంది వాటర్. మొత్తం గోదావరి కానీ గోదావరి కని రెండు కలిపి గోదావరి కని. అర్థమైందా? కని అంటే ఏంటి? మైన్ అబ్బా. కని అంటే మైనా? గనులు. బొగ్గు గనులు. సో మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం సింగరేణి కాలరీస్ ఉంది. ఈ మైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, కోల్ మైన్స్ అన్నీ ఉంటాయి లెఫ్ట్ సైడ్. ఇంక ఇవన్నీ యాక్టివ్ మైన్స్ అనుకుంటా, అందుకే ఇక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని పెట్టారు బోర్డ్స్. సో లోపలికి వెళ్తే కదా, బయట రోడ్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఎన్టీపీసీ ఏరియా. చీకటి అయిపోయింది కాబట్టి ఎక్కువ కవర్ చేయలేకపోయాము, కానీ గోదావరి అయితే చూసాము. ఇంకా మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ ఇప్పుడు ఇంకా డ్రైవ్. సో ఇదంతా ఎన్టీపీసీ మెషినరీ అంతా ఫ్యాక్టరీ లోపల. అక్కడ ప్రాసెసింగ్, కోల్ ప్రాసెసింగ్ నడుస్తుంది చూడండి. దాంట్లో అంత స్మోక్ బయటికి వస్తుంది. అండ్ ఇంత ఫర్నెస్ లాగా ఉంది, మొత్తం అంతా స్మోక్ వస్తుంది. ఆ హీట్ అంతా జనరేట్ అవుతుంది. చూడండి ఆ హీట్ అంతా ఎట్లా జనరేట్ అవుతుంది ఇక్కడ. ఓ వావ్. పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి, దాంట్లోకి ఇలా అంతా వస్తుంది. లోపల ఏం చేస్తారు, అంతా కాలుస్తారు. ఆ హీట్ అంతా బయటికి వస్తుంది చూడండి. ఆ హీట్ ని సబ్సైడ్ చేయడానికి పెద్ద పెద్ద చెట్లు పెట్టారు లోపల. అన్ని నీమ్ ట్రీస్ ఉన్నాయి. మనం మొత్తం రౌండ్ తీసుకొని వచ్చాం. ఇక్కడ చూడండి, కోల్ని మొత్తం కాలబెట్టి ఏదో చేస్తారేమో, అంతా ప్రాసెసింగ్ చేస్తున్నట్టున్నారు. పవర్ జనరేట్ చేయడానికి ఇన్ని ఉంటాయి కథలు. ఇది కేబుల్ బ్రిడ్జ్. ఇది టర్న్ తీసుకొని మళ్ళీ రావచ్చేమో. సో కరీంనగర్ వచ్చేసాము. సో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్దామని ఇటు లెఫ్ట్ తీసుకున్నాము. కొత్తగా ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ స్టార్ట్ చేశారు, లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. సో వెళ్తూ చూసుకొని వెళ్తున్నాము. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది ఇది. లైటింగ్ కొన్నిటికి పోయింది. ఇక్కడ ఏమి రెస్ట్రిక్షన్స్ లేవు, మొత్తం ఆపేసి ఫోటోలు దిగుతున్నారు. నో రెస్ట్రిక్షన్స్ అన్లైక్ హైదరాబాద్. ఇక్కడ వాళ్ళు కల్చరల్ ప్లేస్ కదా వాళ్ళకి. ఇక్కడ ఇది ఎవ్రీ సండే ఏదో ఒక యాక్టివిటీ అయితే అవుతుంది. అందుకని ప్రాబబ్లీ ఏమీ రెస్ట్రిక్షన్స్ లేవు.
మీకు ఈ బ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.